వరాలత్తారు కారు పంపారే, దాన్ని పంపమని అంటూ జానకి రామయ్య గారు నెమ్మదిగా వంటింట్లోకి వచ్చారు. అత్తగారిని తొందరగా మెడికట్టుకోమని ఎవరొచ్చింది చూడ్డానికి వాకిట్లోకి వెళ్ళింది శేషమ్మ. వెంకటేశ్వర్లు బల్ల మీద కూర్చున్నాడు. ప్రసాద్ పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి ఎవర్రా అని శేషమ్మ అడిగింది. వరువు మరిది అన్నాడు ప్రసాద్. నాయనా, మేము యాత్రలకు వెళ్ళొచ్చాం కదూ, సంతర్పణయ్యాక పంపుదాం అనుకుంటున్నా అని చెప్పింది శేషమ్మ వెంకటేశ్వర్లతో. మా అన్నయ్యకి ఒంట్లో బాగలేదు. అంటే ఇప్పుడు బాగానే ఉన్నాడనుకోండి. రెస్ట్ కావాలట. మా పిన్ని కూడా ఒంట్లో బాగలేదు. వదినుంటే కొంత సాయంగా ఉంటుంది అన్నాడు నసుగుతూ వెంకటేశ్వర్లు. ఏంటి, మా అల్లుడికి సుస్థిగా ఉందా? ఇప్పుడు ఎక్కడున్నాడు అని ఆదుర్దాగా అడిగింది శేషమ్మ గారు. నిన్ననే తీసుకొచ్చారింటికి, మీరు కంగారు పడకండి, ఇప్పుడు సులువుగానే ఉన్నాడు అన్నాడు వెంకటేశ్వర్లు. సరే, భోంచేసి బయలుదేరదు గాని అంది శేషమ్మ గారు. అబ్బే, ఎందుకండి, ఇంటికి వెళ్ళిపోతాం ఆ వేళకి అన్నాడు వెంకటేశ్వర్లు. అయ్యో, పిల్లని పంపేటప్పుడు అలా పంపంలే అంటూ శేషం గారు లోపలికి వెళ్ళింది. నేను కూడా వెళ్ళి వాళ్ళని ఊళ్ళో దింపొస్తానన్నాడు శేఖరం. పోనీ నువ్వు నేను వెళ్ళి అతన్ని చూసి వద్దామేమిట్రా? వరాల్ని దింపినట్టు ఉంటుంది, ఓసారి చూసినట్టు ఉంటుంది అని అడిగింది శేషమ్మ. సరే, ఓ పని చేద్దాం, దీన్ని వాళ్ళ అత్తయ్య దగ్గర వదిలి మనం వెళ్ళిపోదాం అన్నాడు శేఖరం. భార్యని వాళ్ళ ఇంటి దగ్గర దింపి లోపలికెళ్ళి కొద్దిసేపు ఉండొచ్చారు శేషమ్మ గారు, వరలక్ష్మి అంతా. శేఖరాన్ని జాగ్రత్తగా ఉండమని కారు దాకా వచ్చి చెప్పింది అతని భార్య. కాకినాడ చేరేసరికి సంధ్యవేళ అయింది. దీక్షితులు గారిని కూడా ఇంటికి తీసుకెళ్లారు. పార్వతమ్మకి శేషమ్మ గారిని, వరలక్ష్మిని చూసేసరికి ఎంతో సంతోషం వచ్చింది. ఆ అబ్బాయి కులాసాగా ఉన్నాడా అన్నారు ఆదురుదాగా శేషమ్మ గారు. అంటూ కాళ్ళు కడుక్కోమని, దాహం కావాలా అంటూ దీక్షితులు గారిని, శేఖరాన్ని మేడ మీదకి తీసుకెళ్లారు పార్వతమ్మ గారు. ఆ వెనకనే శేషమ్మ గారు వరాల్ని తీసుకుని పైకి వెళ్ళింది. అంత ఎత్తరిగా ఉండే పిల్లాడు మొహం ఒక్కటే నిండుగా ఉంది. ఒళ్ళు పూచుక పుల్లలా మంచానికి అంటుకుపోయింది. శేషమ్మ గారు మాట్లాడలేక అతని దగ్గరగా కూర్చున్నారు. వరలక్ష్మి కళ్ళలోంచి అప్రయత్నంగా నీళ్లు కారుతున్నాయి. చెప్పమ్మా, కంటతడి పెట్టకూడదు సంధ్యవేళ. దేవుడు దయ తెలిస్తే ఎంతలో తేరుకుంటాడు అంటూ రమణారావు వీపు మీద చేత్తో రాసింది శేషమ్మ. డాక్టర్ రావడంతో శేషమ్మ గారు లేచి నిలబడింది. డాక్టర్ గారు శేఖరాన్ని పలకరించి, మీ సిస్టర్ ఎలా ఉంది అన్నాడు. అదిగో అని శేఖరం చూపెడితే, బాగా హెల్దీగా ఉంది ఇప్పుడు, నేను గుర్తుపట్టలేకపోయాను అంటూ ఆశ్చర్యపోయాడు డాక్టర్. మీ బ్రదరంలా ఏం చేస్తున్నారు అని డాక్టర్ అడిగాడు. ఇతనే అని శేఖరం చెప్పాడు. అరే, అమ్మాయి భర్త పర్వాలేదు, తేరుకుంటాడు అంటూ జ్వరం చూసి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఇవ్వాల్సిన టైం చెప్పి మందు చూపించాడు వరలక్ష్మికి. నీలాగే తొందరగా పికప్ చేసేటట్టు నువ్వే చెయ్యాలి అని డాక్టరు వెళుతుంటే శేఖరం వెనకాలే వెళ్ళాడు. కాంప్లికేటెడ్ కేసు, హెల్త్ పాడు చేసుకున్నాడు, కొద్దిగా లంగ్ ఎఫెక్ట్ అయింది, ఫీవర్ కంట్రోల్ అయింది కనుక తొందరగా తేరుకోవచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. రమణారావుకి వరలక్ష్మిని చూస్తే జాలి వేసింది. తన పరిస్థితి ఎవరిని చూసి జాలి పడేందుకు లేదనుకుని కళ్ళు మూసుకున్నాడు. దశరథ రామయ్య గారు రావడంతో అంతా డాబా మీదకొచ్చారు. వరలక్ష్మిని చూసి, అమ్మయ్య, మళ్ళీ మనిషి అయింది అన్నారు శేషమ్మతో. మావాడు ఎప్పటికి తేరుకుంటాడో అన్నారు విచారంగా. దేవుడి దేవల్ల తొందరగా తేరుకోవాలి, రథంలా ఉండే పిల్లాడు అనుకుంది శేషమ్మ. ఆనందమ్మ రమణారావుకి భోజనం తెచ్చింది. మా ప్రొఫెసరు, స్పెషలిస్టు సెలవు మీద ఈ ఊరొచ్చారు, ఉన్నారేమో చూసొస్తానన్నాడు దశరథ రామయ్య గారితో శేఖర్. డ్రైవర్ ఉన్నాడేమో చూడు అన్నాడు జానకి రామయ్య గారు పార్వతమ్మని. వాడెప్పుడో వెళ్ళిపోయాడు అంది పార్వతమ్మ. మీ వెంకటేశ్వరుల్ని తీసుకెళ్ళనా అని శేఖరం అడిగాడు. ఇద్దరూ కలిసి వెళ్లారు. జ్వరం వస్తుంటే మాకు తెలియనివ్వలేదమ్మా అని శేషమ్మ గారితో అంది పార్వతమ్మ. మా రెండో వాడు చూసొద్దామని వెళితే ఏముంది, వీడిని చూసి హడలిపోయి పెద్ద డాక్టర్లకి చూపించి వీడితో కూడా ఓ నెలుండి తీసుకొచ్చాడు. ఎవరికి కొంచెం వచ్చినా వాడు కొట్టుమిట్టాడతాడు. మా కోడలో మినిగొబ్బులే తయారైంది. వీడిని తీసుకునొస్తాడని పక్క వీధిలో ఓ వాట అద్దెకి తీసుకుని తల్లిని పెట్టింది ముందు అక్కడ. తర్వాత ఆవిడకి ఒంట్లో బాగలేదని ఈ రోజు పొద్దున్నే పిల్లని తీసుకుని తన సామాన్తో వెళ్ళిపోయింది అంటూ పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంది. వరలక్ష్మి ఆనందమ్మతో కిందకి వెళ్ళింది. నీ తోటికోళ్ళు వేరే కాపురం పెట్టింది అని ఆనందమ్మ వరలక్ష్మికి చెప్పింది. శేఖరం, వెంకటేశ్వర్లు డాక్టర్ని తీసుకొచ్చారు. దశరథ రామయ్య గారికి తన ప్రొఫెసర్ అని పరిచయం చేశాడు శేఖరం. రమణారావు ఉన్న గదిలోకి వెళ్లారు. ఎక్స్రే ఫిల్ములు దీపం ముందు పెట్టి చూశారు. రక్తం పరీక్ష చేసిన రిపోర్ట్లు కూడా తీసుకుని చూశారు. మందులు ఏమేమి వాడుతుంది అడిగి కొన్ని వద్దని ఇంకో కొత్తది రాసిచ్చి, ఇది ఇక్కడ దొరకకపోతే నువ్వు పంపు అని శేఖరానికి చెప్పి, ఆహారం పుష్టిగా ఇవ్వాలి అంటూ లిస్టు రాసిచ్చారు. పొద్దున్న గుడ్లు, కొంచెం పొద్దెక్కాక కాచిన పాలు ఇస్తే మంచిది, లేకపోతే వెల్లుల్లి పచ్చిది చితకొట్టి ఇడ్లీతో మింగించండి, పచ్చిదే చాలా మంచిగా పనిచేస్తుంది. తర్వాత మంచి మేగడ పెరుగుతో భోజనం,
మధ్యాహ్నం నేతిగారులు ఒకటో రెండో, రాత్రి భోజనం, పడుకునేటప్పుడు పాలు క్రమం తప్పకుండా ఇస్తూ ఈ మందులు వాడితే తొందరగా తేరుకోవచ్చు అని మందులు ఎలా వాడాలో కూడా రాసిచ్చి వెళ్లిపోయారు. శేఖరం కూడా ఆయనతో వెళ్లి ఇంటి దగ్గర వదిలొచ్చాడు. వేసంగికి పాడి ఒట్టిపోయింది అనుకుంది పార్వతమ్మ. మాకు 2 గేదెలిస్తున్నాయి. 4 నెలల క్రితం ఈయనని గేదెని మీకు తోలుతాను వెళ్ళగానే. మినపప్పు, ఇంటి నెయ్యి పంపుతాను. బిడ్డ తొందరగా తేరుకోవాలి అంది శేషమ్మ. శేఖరం తిరిగొచ్చాక పార్వతమ్మ శేషమ్మతో, మీ పెద్దబ్బాయి అంత చనువు లేదనుకో, శేఖరం బాగా కలిసిపోతాడు మా ప్రభాకరంలా. మీ ప్రసాదు మా రమణలా ముక్కుకి సూటిగా పోయే రకం అంది. శేఖరం కిందకి వెళ్లి స్నానం చేసిస్తుంటే, ఏం చెప్పారు డాక్టరు అని అడిగింది వరలక్ష్మి. శేఖరం బట్టలు వేసుకునొచ్చి, చూడువరు, ఆ డాక్టర్కి చాలా అనుభవం ఉంది. ఆయన రాసిచ్చినట్టు వాడుతూ వెల్లుల్లిపాయ ఒలిచి చితకొట్టి ఒక రవ్విస్తూ ఉండు. కొంతకాలం దాకా ఆ ఎంగిలవి నువ్వేం తినకూడదు సుమా. ఇంకోటి కూడా నీకు చెప్పాలి అంటూ సంకోచిస్తూ, కొంతకాలం దాకా మీరు విడిగా ఉండాలి, అది అతనికి చాలా ముఖ్యం అని చెప్పి, నీ జీవితం ఇలా మొదలవడం బాధగా ఉంది అంటూ కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు శేఖరం. మగవాళ్ల బంతి లేచాక పార్వతమ్మ కిందకొచ్చింది. మీ పెద్దలకి నిద్రపట్టింది, లేపి తీసుకురా అంది వరలక్ష్మితో. శేషమ్మ కిందకొచ్చింది. అందరి భోజనాలయ్యాక మేడ మీదకి వెళ్ళిపోయారు. శేఖరం రమణారావుకి మందిచ్చి కాసేపు ఏవో కబుర్లు చెప్పి ఆ తర్వాత వచ్చి పడుకున్నాడు. మర్నాడు శేషమ్మ గారు తెచ్చినవి పార్వతమ్మ గారికి బొట్టు పెట్టించి, రమణారావుకి అవసరం ఉంటుందేమో అంటూ అతనికి ఇవ్వమని డబ్బు వరలక్ష్మి చేతికిచ్చి దీక్షితులు గారితో మళ్లీ ఊరికెళ్లిపోయింది శేషమ్మ గారు. శేఖరం ఆ రాత్రి వెళతానన్నాడు. ఇంకా 2 రోజులు ఉండకూడదా అన్నాడు రమణారావు. మళ్లీ వస్తాగా, మందు జాగ్రత్తగా తీసుకోండి అంటూ రమణారావుకి చాలాసార్లు చెప్పాడు. 4 రోజులకు ఒకసారి ఉత్తరం రాయి, ఎలా ఉంది అంటూ అడ్రస్ ఇచ్చి వెళ్లిపోయాడు శేఖరం వరలక్ష్మికి. అన్నగారు పెద్దల్లి వెళ్ళాక వరలక్ష్మికి కొంచెం బెంగగా ఉన్న రమణారావుకి ఉపచారాల్లో అన్నీ మరిచిపోయింది. పెద్దల్లి పంపిన గేదె పాలతో పెరుగు, వెన్న సమృద్ధిగా ఉంది. ఆనందమ్మ, చూడు, వాడికిచ్చే చేత్తోనే నువ్వు కూడా కాస్త నోట్లో వేసుకో అంటూ వరలక్ష్మి చేత తినిపిస్తోంది. వెంకటేశ్వర్లు వరలక్ష్మికి రమణారావుకి ఏది కావలసినా చేస్తున్నాడు. ఎంత ఆపేక్షగా ఉంటాడు వీడు అని రమణారావు వరలక్ష్మితో అన్నాడు. ప్రభాకరం పొద్దుటపూటొచ్చి రమణను చూసి అక్కడే భోంచేసి తర్వాత వెళుతున్నాడు. ఇంట్లో ఎవరో ఒకరు వరలక్ష్మిని పిలుస్తూనే ఉండడంతో క్షణం తీరుకొనడం లేదు. కాసేపు తీరుకున్న పెద్దలకో లేక చిన్నన్న శేఖరానికో ఉత్తరం రాయడంతో సరిపోతుంది. అప్పుడే 2 నెలలు వెళ్ళింది వరలక్ష్మి వచ్చి. రమణారావు అనుకున్న దానికంటే బాగానే తేరుకుంటున్నాడు. అప్పుడే 10 పౌన్లు పెరిగానని అందరికీ చెబుతున్నాడు. ఇప్పుడు కిందింట్లోనే ఎక్కువ గడుపుతున్నాడు రమణారావు. మేనత్త గారి ఊరి నుంచి ఆనందం వచ్చాడు. ఎలా ఉందిరా మీ మామయ్యకు అని పార్వతం అడిగింది. మాట్లేదు, అత్తయ్య మాత్రం తిట్టుకొస్తోంది. బామ్మ వద్దన్నా వినకుండా అన్నాడు ఆనందం. మీ అత్తయ్య అందరికి నీతులు చెప్పి తనే తిడుతోంది అంటూ పార్వతమ్మ మూతి తిప్పుకుంది. అప్పుడే శ్రావణ మాసం వచ్చేసింది. తహసీల్దార్ గారి కోడలు పేరంటం పిలవడానికి వస్తోంది, చూడవే వరలక్ష్మి అంది పార్వతమ్మ. ఆ అమ్మాయి పార్వతికి బొట్టు పెట్టి, ఈ అమ్మాయి ఏమవుతుంది అని అడిగింది. మా కోడలు కూడా వచ్చినావిడ అన్నింటికీ ఉండాలి అదృష్టం, లక్షణంగా ఉంది పిల్ల అంటూ వరలక్ష్మిని రెప్పవాల్చకుండా చూసి, మావాడు తెచ్చుకున్నాడు కోతురుపు దాన్ని, ప్రేమట వల్లకాడు అనుకుంటూ ఊసూరుమంటూ వెళ్ళింది. ప్రభాకరం శాంతిని చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఎరా, ఒంట్లో బాగలేదా అని అడిగింది పార్వతమ్మ. గౌరీ అందర్నీ చూసి భయపడుతోంది. శాంతిని పార్వతమ్మ గారి పక్క మీద పడుకోబెట్టాడు ప్రభాకరం. ఏంట్రా సుస్థి అని అడిగింది పార్వతమ్మ. ఎప్పుడు ఉండేదే, అయినా ఈసారి హార్ట్ వీక్ ఉంది, జాగ్రత్తగా మందు తీసుకుంటూ రెస్ట్ లో ఉండాలి అంది డాక్టర్ అన్నాడు ప్రభాకరం. మొదటి 2 రోజులు మందు తనే ఇచ్చినా శాంత కూడా నువ్వే చూసుకోవాలి అంటూ అప్పచెప్పాడు వరలక్ష్మికి ప్రభాకరం. రమణారావు బాగా తేరుకున్నాడు అంది శాంత. వరలక్ష్మిని ఎక్కువగా తన దగ్గరే కూర్చోమంటోంది. మనసుకి జబ్బు అందరికీ అస్తమానం చేస్తూనే ఉంటుంది, శరీరానికి జబ్బు అప్పుడప్పుడు అవసరమేమో అనుకుంది వరలక్ష్మి. తనతో మాట్లాడమే ఇష్టం లేని తోటికోళ్లు ఇప్పుడు అన్నీ తనని అడిగి చేస్తోంది. ఇతరులను చూసి జాలిపడుతూ బాధ అనుభవించడంలోనే ఉంది ఆనందం అంటూ ఏవో ఊహల్లో తిరిగే భర్త వేదాంత జీవితానికి నీడలాంటిది, దాన్ని మరచిన నాడు అసంతృప్తే మిగులుతుంది. నియమ నిబంధనలు దాటితే జీవితాన్ని శాశ్వతంగా దుఃఖం ఆహ్విస్తుంది ఎప్పుడో ఒకప్పుడు అని చెప్పే రమణారావులో ఈ మార్పు తాత్కాలికమైన వరలక్ష్మికి ఇంకో 10 ఏళ్ల అనుభవం వచ్చినట్టయింది. తండ్రి సంవత్సరికాలకి పంపమని జానకిరామయ్య గారు దశరథ రామయ్య గారికి ఉత్తరం రాశారు. శేఖరం ఇంటికి వెళుతూ కాకినాడ వచ్చాడు.
బావగారు ఈ 4 నెలల్లోనే ఇంత బాగా కోలుకుంటారని అనుకోలేదు అంటూ రమణారావుని సంతోషంగా స్నేహితుల్లా కౌగిలించుకున్నాడు శేఖరం. చూడు శేఖరం, నీతో వరాల్ని పంపమని మీ పెదనాన్న రాశారు. ఇంకా మీ బావని అంత దూరం కారులో ప్రయాణం చేయించడం మంచిది కాదు. అదొస్తే వాడికి ఇబ్బంది. ఏమంటావ్ అంది పార్వతమ్మ. పోనీలేండి, నేను చెబుతా పెదనానికి. నువ్వు ఆ 2 రోజులు ఇక్కడే దండం పెట్టుకోనానికి అన్నాడు శేఖరం వరలక్ష్మితో. దశరథరామయ్య గారు శేఖరాన్ని తెల్లవారుజామున ఆయన స్నేహితుడి కారు కొంత దోకా వెళుతోంది, అందులో వెళ్ళమని చెప్పారు. ఈ సాయంత్రం సముద్రపొడ్డుకెళదాం మన కారులో అని రమణారావు అందర్నీ ప్రయాణం చేశాడు. దశరథరామయ్య గారు రానంటే శాంతిని బయలుదేరమన్నారు. ప్రభాకరం కారు నడుపుతున్నాడు. శాంతని ముందు సీట్లో కూర్చోమని వెనక పార్వతమ్మ గారు, శేఖరం, రమణ, వరలక్ష్మి కూర్చున్నారు. కొంతసేపు దిగి నడిచారు. శాంత నడుం మీద చెయ్యేసి నడుస్తోంది వరలక్ష్మి. కొంతసేపు మాట్లాడుకుని బయలుదేరారు ఇళ్లకి. కారు కదలగానే గౌరి వరలక్ష్మి ఒళ్ళో నిద్రపోయింది. హాస్పిటల్ దగ్గర కారు ఆపి ఇప్పుడే వస్తామంటూ శాంతిని తీసుకుని ప్రభాకరం లోపలికి వెళ్ళాడు. కారు పక్కన గుర్రబండి ఆగింది. అందులోంచి దిగినావిడ ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కొచ్చి రమణారావుని ఆశ్చర్యంగా చూస్తూ, మీరేనా? గుర్తుపట్టలేకపోయాను. పోన్లేండి, మళ్లీ మీరిలా లేచి తిరుగుతారనుకోలేదు. అప్పటి పరిస్థితి చూసి అంటూ మీ స్నేహితుడు నన్ను మోసం చేసి డబ్బు ఖర్చు పెట్టించాడు. ఏం బాగుపడతాళ్లే. మీకొచ్చిన డబ్బు కూడా ఇవ్వలేదు, నాకు తెలుసుగా. మీకు మీ ఆవిడ బావమరిది ఉత్తరం రాస్తే అది కూడా చించేశారు. వాళ్ళు అనుకుంటుంటే విన్నానులేండి. ఆ డబ్బు కూడా మీ ఆవిడ పంపింది అనుకుంటా. అది సరే కాని మీకింకా పూర్తిగా నయమైనట్టేనా చెప్పండి. ఆ కమలకి ఆ శాస్త్రికి పెళ్లి చేశాడట మీ స్నేహితుడు. ఆడో విర్రాళ్ళ ఉంటాడు. తన నాటకం ఆడొచ్చుననుకున్నాడు. వాళ్ళమ్మొచ్చి ఈ వేషాలు 2 జళ్ళు మాని సంసారంలా ఉండేటట్లయితే రా ఇంటికి, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అందట. వెలక్కాయ గొంతులో పడ్డట్టయి చచ్చినట్టు వెళ్ళిందట. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ దగ్గర ఏమీ ఎరగనట్టు ఏం నాటకం ఆడేది. మీరింకా తేరుకోరని ఆ పెళ్లికి ఒప్పుకునుంటుంది. మళ్ళీ మిమ్మల్ని చూస్తే వచ్చేస్తుందేమో. ఏం కంటించుకోమాకండి. వస్తా, ఇంటికి రాకూడదోసారి మాట్లాడుకోవచ్చు అంది. ప్రభాకరం రావడం చూసి ఆమె నవ్వింది. శాంతని కూర్చోబెట్టి ప్రభాకరం ఇంకా వెళదామా అని రామనారావుని అడిగాడు. రామనారావు తల ఊపాడు. ఆ అమ్మాయి ఏం కావాలి మీకు అంది. మా అన్నయ్య కూతురు. అంత పెద్ద కూతురా అంది. వాడి భార్య. ఆ అమ్మాయి ఆ పిల్లవాడి కూతురు అని పార్వతం చెప్పింది. వరలక్ష్మి మొహానికి గౌరి తల అడ్డంగా ఉంది. ఉండండి, అటొచ్చి చూస్తానని వచ్చింది. అదృష్టవంతురాలు అంది. అయిందా చూడ్డాం అంటూ కారు తిప్పుకుంటున్నాడు ప్రభాకరం. వరలక్ష్మి కారద్దం పైకెత్తింది. సన్నగా తుప్పు పడుతోంది. అద్దం నిర్మలంగా ఉంది. చినుకులు వాటి ప్రభావాన్ని ముద్రలేస్తున్నాయి. మనుషులు సహజంగా మంచివాళ్లే అయినా చుట్టూ ఉండే వాళ్ల ప్రభావం పడక మాందేమో అనుకుంది. ఇంటికొచ్చేసరికి వాన కొద్దిగా ఎక్కువైంది. నేను గొడుగు తెస్తా ఉండండి అంటూ వరలక్ష్మి దిగింది. గౌరు మీద కొంగు కప్పుకొని తీసుకెళ్ళింది. గొడుగులు తెచ్చి శాంతని, రమణారావుని లోపలికి తీసుకెళ్లారు. నీతో మంచి మాట చెబుతా, ఏమిస్తావు వదినా అని వరలక్ష్మిని అడిగాడు వెంకటేశ్వర్లు. భోజనం పెడతా పదా అంది వరలక్ష్మి. కోని పిన్ని, నువ్వేమిస్తావు అని పార్వతమ్మని అడిగాడు. రమణారావు మేడ మీదకు వెళ్ళాడు. గౌరిని పడుకోబెట్టి శాంతికి మందిచ్చి విప్పిన చీరలు గాలికి దండం మీద వేసి వంటింట్లోకి వెళ్లి ఆనందమ్మ గారు ఏం చేస్తుందో చూసి మంచినీళ్లు తీసుకుని మేడ మీదకు వెళ్ళింది వరలక్ష్మి. రమణారావు అద్దంలో మొహం చూసుకుంటూ షర్టు కాలరు పైకి కిందకి కుదుపుతూ సంతోషంగా కనబడుతున్నాడు. వరలక్ష్మి మాత్రల సీసా తీసే చప్పుడు విని రమణారావు వెనక్కి తిరిగి చూసి, నేను పరీక్ష పాస్ అయ్యాను, ఏమిస్తావు అంటూ వరలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఏముంది? ఇదిగో మందు అంటూ చేతికిచ్చింది. పక్క గదిలో ప్రభాకరం నవ్వు వినబడి వరలక్ష్మి దూరంగా వెళ్ళింది. శేఖరం, ప్రభాకరం రమణారావు గదిలోకి వచ్చారు. వరు, బావ పాస్ అయితే పార్టీ మనం ఇవ్వాలటే వాళ్ళకి. మనకేమా బెంగలేదు, ఇస్తానన్నా. రేపు నేను వెళతా కనుక ఇప్పుడే తీసుకువెళతా ఇన్ని అన్నాడు. సరే, మీ చెల్లెలికి చెబితే నాకు కూడా ఓ అంశం పొందిస్తుంది అన్నాడు ప్రభాకరం. కింద నుంచి కేక వినపడ్డంతో అంతా కిందకు వెళ్లారు. మరి మనం హోటల్కి వెళదామా అన్నాడు ప్రభాకరం. రండి పోదాం అని శేఖరం బయలుదేరాడు. మళ్ళా వచ్చిస్తాళ్లే పదండి అంటూ పార్వతమ్మ వంటింట్లోకి నడిచింది. రమణారావుకి సంతోషంతో కొంచెం జ్వరం తగిలినట్టు నరాలు వణికాయి. శాంతికి భోజనం పెట్టి వెళ్ళింది వరలక్ష్మి. వెండి సామాను అప్పజెప్పాడు అయ్యరు. అల్మరాకి తాళం పెట్టి శాంతికి పాల గ్లాసు దగ్గరగా మూత పెట్టి రమణారావుకి పాలు తీసుకెళ్ళింది వరలక్ష్మి. శేఖరం చెబుతున్నాడు, మీరు వెళ్లే ముందు ఓసారి వైజాగ్ రండి, మళ్ళీ మా ప్రొఫెసర్కి చూపిస్తాని. రమణారావు సరేనంటూ డ్యూటీకి వచ్చినట్టుంది అంటూ పాల గ్లాస్ తీసుకున్నాడు వరలక్ష్మి చేతిలోంచి.
వరండాలో పక్కల మీద దుప్పట్లు పరుస్తోంది వరలక్ష్మి. శేఖరం వెళ్లి రెండో పక్క పట్టాడు. అయితే నువ్వు రావడం లేదా అన్నాడు చెల్లెలతో. రావాలనే ఉంది అన్నట్టు చూసినా లేదని తల ఊపింది. ఆనందమ్మ రమణారావు గది గుమ్మంలో పక్క పరుచుకుంది. వరలక్ష్మి వరండాలో వేసుకుంది పక్క. నిద్ర రావడం లేదు. కారు దగ్గర కనపడ్డ ఆవిడ ఎవరు? మాటలో యాసుంది. ఆవిడికి కమల ఎలా తెలుసు? తను డబ్బు పంపడం, ఉత్తరాలన్నీ తెలుసు అంటే ఈవిడ కూడా అక్కడ ఉండాలి. తన మొహం చూస్తూ అదృష్టం అంటూ ఉసురుమండం గుర్తుకొచ్చింది. తనని చూసి చాలా మంది ఆ మాట అన్నారు. తనకే తెలియడం లేదు అదృష్టం అంటే ఏంటో. అవును, మనిషి బ్రతకడం ఒక అదృష్టం. తిండి లోటు లేకపోవడం మరొకటి. పెళ్ళవడం, పిల్లల్ని కండం, చివరికి అందరికంటే ముందు ఈ లోకాన్ని విడిచిపోవడం. ప్రతి స్త్రీకి చెప్పుకోదగ్గ అదృష్టాలు. మొదటి మూడు తనకున్నాయి. జీవితాన్ని ప్రవాహంతో పోలుస్తారు. బాల్యం యవ్వనం కోసం ఉరుకుతూ పోతుంది. యవ్వనం పెద్ద వరదల బీభత్సం చేస్తుంది. పేదవాడు ఒడ్డు నుంచే ఊహించుకుంటాడు. ధనికుడు ప్రవాహంలో ఇరుకుని ఎక్కడికో కొట్టుకుపోతాడు. కుటుంబీకుడు పిల్లల్ని చూసుకుని గట్టెక్కుతాడేమో. ముందో వెనకో అందరూ అందులో పడి కొట్టుకుపోతూ జీవితం శూన్యం చేసుకోవడం తప్పకపోవచ్చు. ఎందుకు తప్పదు? మనసుని స్వాధీనంలో ఉంచుకుంటే కోరికలే ఉండవు అన్నారు ఒకసారి స్వామీజీ. మరి అందరూ ఆ పని ఎందుకు చేయరు? చేస్తూనే ఉండొచ్చు. మనసులో ఏముంది ఎవరికి తెలుసు? పైకి కట్టుబాట్లకి లొంగుండొచ్చు. వేదాంతం జీవితానికి వెలుగు చూపిస్తుంది, రోగికి మందులా. మరి యవ్వనం చీకట్లో వెలుగు చూడాలంటుందే. చీకటికి విశాలమైన దారులు ఎన్నో. సంసారి అటు చీకట్లోకి వెళ్ళలేడు, ఇటు వెలుగుని చూడలేకపోవచ్చు. వేదాంతం చిన్న బాటలో వెలుగుతుంటుంది. గమ్యం చేరగలిగితే విశాలమైన ప్రకృతి స్వరూపాన్ని చూడొచ్చు. చీకట్లో గమ్యం చేరడం చేతకాక మళ్లీ వెనక్కి రావడంలో మృత్యు ఎదురుగా నోరు తెరుచుకుని పిలుస్తుంది. మూడు మార్గాల్లో ఏది కోరుకోవడమో తెలియకుండానే విధి ఆ ప్రవాహంలోకి గెంటుతుందేమో. ఆలోచనలు అర్థం లేకుండా దొర్లుతున్నాయి వరలక్ష్మిలో. నిద్ర కోసం ప్రయత్నిస్తూ దొర్లుతోంది. రమణారావు వరలక్ష్మిని నెమ్మదిగా తడుతున్నాడు. ఏం కావాలి బాబు అంటూ ఆనందమ్మ అడగడంతో వరలక్ష్మి మంచం చివర కూర్చుని లోపల చాలా వేడిగా ఉంది, నిద్ర రావడం లేదు అని చెప్పాడు రమణారావు. వరలక్ష్మి లేచి మంచం యువతలకు పట్టమంటారా అంది. శేఖరం లేచి టైం చూసుకున్నాడు. మంచం ఆనందమ్మ తెచ్చి వరండాలో వేసింది. తల నొప్పిగా ఉంది అంటూ వరలక్ష్మిని తల పట్టమన్నాడు. తన మంచం మీదే కూర్చుని నెమ్మదిగా చేత్తో రాస్తోంది. రమణారావు వరలక్ష్మి రెండో చేయి తన చేతి కింద పెట్టుకుని నిద్రపోయాడు. నెమ్మదిగా చేయి తీసుకుని పడుకుంది వరలక్ష్మి. తెల్లవారుజామున కారు హారన్ విని వరలక్ష్మి లేచి అన్నగారిని లేపి కిందకెళ్ళింది. శేఖరం అందరికీ చెప్పమని చెప్పి వెళ్లిపోయాడు. శాంత నీరసంగా ఉందని మూలుగుతోంది. వెలుతురు చీకటిని బలపరుస్తోంది. రమణారావుని లేపి మొహం కడుక్కోమని పక్క గదిలోకి మరిచింది వరలక్ష్మి. కాఫీ తీసుకోబోయాడు. ఆగమని గుడ్డు తీసుకొచ్చి ఇచ్చి వెళ్లబోయింది. రమణారావు వరలక్ష్మిని వెళ్లకుండా పట్టుకున్నాడు. వరలక్ష్మి గుండె వేగంగా కొట్టుకుంటూ నిన్నటి నుంచి ఏదో మార్పు కనబడుతోంది రమణారావులో వరలక్ష్మికి. గ్లాసు కింద పెట్టి వరలక్ష్మిని కుర్చీలో కూర్చోబెట్టి తను బల్లపైన కూర్చుని కిటికీలోంచి కనబడే అరుణకాంతిని చూస్తూ నన్ను గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు రమణారావు. తల ఇంకా కిందకి దింపుకుంది వరలక్ష్మి. గెడ్డం పట్టుకుని ఎత్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా చెడ్డవాణ్ణి అని కదూ అని అడిగాడు రమణారావు. కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పింది వరలక్ష్మి. రోజు ఎంతో చనువుగా తిరిగేది. ఆ రోజు మొహంలోకి చూడాలంటే సిగ్గుగా ఉంది వరలక్ష్మికి. కిందకి వెళ్లాలంటూ లేవబోయింది. అతను వరలక్ష్మి నడుం పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు. రమణ అనే ప్రభాకరం పిలుపుతో వరలక్ష్మి విడిపించుకుని పక్కకు తప్పుకుంది. రమణారావు అన్నగారిని రమ్మని పిలిచాడు. వరలక్ష్మి కిందకు వెళ్ళిపోయింది. పలహారం వెంకటేశ్వర్లు చేతికిచ్చి పంపింది. రమణారావు కిందకొచ్చాడు. వరలక్ష్మి తప్పుకు తిరుగుతోంది ఆ రోజంతా. ఆ రోజు వెంకటలక్ష్మి బావగారొచ్చి దశనాడు ముహూర్తోందట, జరిపిద్దామని చెప్పమందమ్మా అని చెప్పాడు. ఈ వ్యవధిలో పెళ్ళెలా? నలుగురు వచ్చేందుకైనా వీలుండదు, మాఘమాసంలో పెట్టుకుందాం అంది పార్వతమ్మ. వాడి పరిస్థితి ఏం బాగాలేదు. వాళ్ళు కాళ్ళు కడగాలనే కదా మా అమ్మగారి ఆదుర్దా, మరీ మీ ఇష్టం అన్నాడు. దశరథరామయ్య గారు మా అమ్మ ఏమంది అని అడిగారు. మీ అమ్మగారు వెళ్ళమంటేనే బయలుదేరాను అని చెప్పాడాయన. ఆనందాన్ని పిలిచి నీకిష్టమేనా అని అడిగారు దశరథరామయ్య గారు. ఆనందం నవ్వి ఊరుకున్నాడు. సరేనని ఆ ముహూర్తానికి ఒప్పుకున్నారు దశరథరామయ్య గారు. ఈసారి ఏది కొన్నా వరలక్ష్మిని అడుగుతోంది పార్వతమ్మ. మందులన్నీ రమణారావు గదిలో అల్మరాలో సర్ది ఇక్కడ పెడుతున్నానని చెప్పింది రమణారావుకి వరలక్ష్మి. ఏం నువ్వెక్కడికి వెళతావు అంటూ వరలక్ష్మి కొంగు వేళ్లకు చుట్టుకుంటూ అడిగాడు రమణారావు. అందరూ వస్తే ఈ గదిలో ఉంటారుగా, అందుకు చెబుతున్నాను అంది వరలక్ష్మి.
నేను చెప్పినట్టు చెయ్యొదినా అంటూ వెంకటేశ్వర్లు రావడంతో కొంగు విడిపించుకుంది వరలక్ష్మి. ఏంట్రా వినడం అంటూ రమణారావు అడిగాడు వెంకటేశ్వర్లు నవ్వుతూ. కాదన్నయ్య, ఈ మందులన్నీ శాంత వదిన గదిలో పెడితే నువ్వు వెళ్ళి తీసుకున్నా తీసుకోవచ్చు, లేకపోతే మేము ఎవరమైనా తెచ్చిస్తాం అన్నాడు వెంకటేశ్వర్లు. సరే తీసుకెళ్ళు అన్నాడు రమణారావు. ఆ రోజు తెచ్చిన కొత్త బట్టలన్నీ వరలక్ష్మి పెట్టెల్లో సర్దింది. వెండి సామాన్లు పట్టుకెళ్లేవి అన్నీ ఓ పెట్టిలో పెట్టింది. అత్తగారి బట్టలు పెట్టి సర్దింది. పెళ్లి కూతురికి పెట్టే చీరలు, పెళ్లి కొడుకి కొన్న బట్టలు వేరే ఒక దాంట్లో సర్దేసింది. మామగారి బట్టలు కూడా అత్తగారి పెట్టిలో పెట్టింది. ఈసారి తన అన్నగారికి ప్రత్యేకంగా రావాలంటూ ఏమీ రాయలేదు పర్వతమ్మ. పెద్ద కొడుకు సుబ్రహ్మణ్యానికి మాత్రం టెలిగ్రామ్ ఇప్పించింది. ఓ రోజు ముందే వెళ్లేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ రాత్రి వరలక్ష్మి బయటకు వచ్చింది. పర్వతమ్మ గారికి ఉసురు మంది ప్రాణం. చేతిలో పనందుకుని తిరిగే పిల్ల, నా అదృష్టం ఎప్పుడు ఇంతే అనుకుంటూ విసుకుంది. ఏం చేస్తాం, పెళ్లినాడు ఇంట్లోకి వస్తుంది అని ఆనందమ్మ తృప్తి పడింది. రాధ పిల్లల్ని తీసుకొచ్చింది. ఇంకా ఎవరూ చెప్పుకోదగ్గ చుట్టాలు రాలేదు. పెళ్లికి బయలుదేరుతున్నారు. వరలక్ష్మి స్నానమయ్యాక ఆ రోజు పొద్దున్నే వస్తానంది. అదే మంచిది, శాంత రమణ కూడా ఆ రోజే వస్తారు అన్నాడు ప్రభాకరం. దశరథరామయ్య గారు పెద్ద కొడుకొస్తే శాస్త్రి కారులో పంపమని చెప్పారు. అంతా బస్సులో ఎక్కారు. వెంకటేశ్వర్లకి ఎక్కడెక్కడ ఏముంటాయో చెప్పింది వరలక్ష్మి. ఆ సాయంకాలం పెద్దబ్బాయి గారి కుటుంబం వస్తే చిన్న కారులో పంపమని రైటర్ వచ్చి చెప్పాడు. ఎంతమంది ఉంటారేమిటి అని అడిగింది ఆనందమ్మ. పెద్దమ్మగారి అన్నగారు, అబ్బాయి గారు, 4 ఆడవాళ్లు అని చెప్పాడు గుమస్తా. చిన్నమ్మాయి కూడా ఉందా అన్నాడు. తెల్లవారుజామున లేచి వరలక్ష్మిని స్నానం చేయమంది ఆనందమ్మ. వరలక్ష్మి ఇంట్లోకొచ్చి బట్టలు సర్దుతోంది. శాంతవి తనవి గౌరవి పెట్టింది. రమణారావు లేచి స్నానానికి వెళ్ళాడు. మందు సీసాలు చిన్న పెట్లో పెట్టింది. గౌరికి పట్టుపరికినీ కట్టి జాకెట్ తొడిగి గొలుసు వేసింది వరలక్ష్మి. బీరువాలోంచి శాంత నగలు తీసిచ్చింది. తను ఎరుపు అంచు ముదురు నీలం జరీ పట్టు చీర కట్టుకుని పసుపు రంగు ఎరుపు గడి ఉన్న సిల్కు జాకెట్ తొడుక్కుంది. తన వస్తువులను మెళ్ళో వేసుకుని తడితల వదులుగా జడలుకుంది. రమణారావుకి పలహారం తెచ్చిపెట్టింది ఆనందమ్మ. వరలక్ష్మికి ఆ చీర చాలా బాగుంది అనుకున్నాడు రమణారావు. అందరూ పలహారాలు పూర్తి చేసుకుని కారెక్కారు. ముందు విడిదింటి దగ్గరే ఆపమన్నారు కారు. అప్పుడే కాశీకి పెళ్లికొడుకు బయలుదేరాడు. ఒరే, శకునం మంచిది, తొందరగా వెళ్ళు కాశీ అంటూ రాధ ఆనందానికి చెప్పింది. వెంకటేశ్వర్లు కారులో పెట్టి లోపల పెట్టించాడు. స్నాతకం పూర్తయింది. పానకం కావిడి తీసుకొచ్చి పెళ్లికి పిలుచుకుని వెళ్లారు. వరలక్ష్మి పెద్దల్లి పెద్దండ్రి వచ్చారు. వరలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎప్పుడొచ్చారని సంతోషంగా పలకరించింది. శేషమ్మ రమణారావును చూసి, మా వరాలు అదృష్టవంతురాలు, నీ ఆరోగ్యం పూర్తిగా బాగవడం అంటూ తల మీద ఆప్యాయంగా చెయ్యేసి దువ్వింది. ఇప్పుడేం లేదుగా ఒంట్లో అని జానకిరామయ్య గారు అడిగారు. లేదన్నట్టు నవ్వాడు రమణారావు. గుర్రాజు తనకేది అక్కర్లేదన్నట్టుగా ఓ చివరగా కూర్చుని చుట్ట కాల్చుకుంటూ అందర్నీ చూస్తున్నాడు. ప్రభాకరం వరలక్ష్మిని కర్పూరం దండలు మరిచిపోయాం, అలమరాలో ఉన్నాయి, తెచ్చావా అన్నాడు. తెచ్చినట్టు తల ఊపింది వరలక్ష్మి. అంతా బయలుదేరారు పెళ్లివారింటికి. ఆనందాన్ని కారులో తీసుకెళ్తారుగా, అక్కయ్య గారిని కూడా ఎక్కమనండి అందులో అంది వరలక్ష్మి. శాంతను కూడా కూర్చోబెట్టారు. రమణారావు ఎక్కనన్నాడు. కారు వెనకే అంతా నడుస్తున్నారు. పార్వతమ్మ గారు వరలక్ష్మిని ఏదో అడుగుతున్నారు. అన్నీ చెప్పే వచ్చానని వరలక్ష్మి చెబుతోంది. ముహూర్తానికి టైం అవుతోందంటూ పురోహితుడు గందరగోళం చేసేస్తున్నాడు. మాంగళ్యం అందరి చేతిలో పెట్టాడు. భజంత్రీల వాయిద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి. వరలక్ష్మి వంటసావిడి దగ్గరికి వెళ్ళింది. ఆదెమ్మ గారికి నమస్కరించింది. ఆవిడ వరలక్ష్మిని దగ్గరగా తీసుకుని రమణొచ్చాడా అని అడిగింది. వచ్చారని చెప్పి చిన్నక్కయ్యకిని మీ మనవడికి కాస్త వేరే పెడతారా బియ్యం అంది వరలక్ష్మి. నువ్వెందుకే అంటూ అప్పన్న గారిని పిలిచి, చూడండి అమ్మాయి చెప్పినట్టు పత్యంగా కొంత వేరే చేయండి అని చెప్పారు. వరలక్ష్మి ఏం చెయ్యాలో చెప్పింది. పెళ్లి తంతు జరుగుతోంది. వెంకటేశ్వర్ని పిలిచి, మీ అన్నయ్య ఎక్కడున్నారో పిలుచుకురమ్మంది వరలక్ష్మి. పెద్దండ్రి నీరసంగా ఉండడం చూసి పిలుచుకుని వెళ్ళింది. పిల్లలందరికీ ఓ బంతి వేయించింది. రమణారావు వరలక్ష్మి కోసం వెతుక్కున్నాడు. ఆదెమ్మగారు చూసి, దారా అబ్బాయి అని పిలిచి, నీకు వేరే పత్యంగా వండించింది వరాలు. ఇద్దరూ బతికి బట్టకట్టారు. ఈ రోజుకి అదృష్టవంతులమే అనుకోవాలి అన్నారు. శాంతకి, జానకిరామయ్య గారికి, రమణారావుకి వడ్డించారు అప్పన్నగారు. ఇంకో వయసు మళ్ళిన ఆయన తనకి కూడా పెట్టమన్నాడు. పెద్ద బంతిలో తిందురు గాని అన్నాడు అప్పన్న. అదేంటండి, విస్తరేసి వడ్డించండి అంది వరలక్ష్మి. ఇంకెవరో పిల్లల్ని తీసుకొస్తే వడ్డించేందుకు విసుక్కున్నారు వంటవాళ్లు. పిల్లలు ఉండగలరా మీరు పెట్టేదాకా? కొంత యువతలకివ్వండి, నేను వడ్డిస్తాను అనేసరికి అప్పన్నగారు వాళ్లకు కూడా వడ్డించాడు. వరలక్ష్మి లోపల నుండి పెరుగు తెచ్చి రమణారావు బంతి వడ్డించింది.
గౌరి తినకుండా దిక్కులు చూస్తుంటే వరలక్ష్మి దగ్గర కూర్చుని తినిపించి లేవదీసింది. పెళ్లి కూతురు తండ్రి దేక్కుంటూ వచ్చి నన్నెవరూ చూడడం లేదు అంటూ వరలక్ష్మికి చెప్పి ఏడుస్తూ నీరసంతో ప్రాణం పోయేట్టుగా ఉంది అన్నాడు. వరలక్ష్మి గౌరి చెయ్యి కడిగి శాంత దగ్గర వదిలి వెండి గిన్నెలో మజ్జిగలో అంత అన్నం పిండి తెచ్చి పెళ్లి కూతురు తండ్రి చేత తాగించింది. ఓ మంచం వాల్చి పడుకోబెట్టింది. జానకిరామయ్య గారు వీధి పందిట్లోకి వెళ్లిపోయారు. హాల్లో హోమం దగ్గర కూర్చున్నారు. రాజేశ్వరిని పిలవలేదట, రాద్ధాంతం చేస్తోంది. దానికి తోడు నీ అన్న తందాన పడుతున్నాడు అంటూ పార్వతమ్మకు చెప్పి వెళ్లారు దశరథ రామయ్య గారు. వెంకటలక్ష్మి వెళ్లగానే అంతా వచ్చారు. రమణారావు తల్లి పక్కన గోడ కానుకుని కూర్చున్నాడు. అసలు మేం కళ్ళకు కనబడుతున్నామా అని రమణారావుని అడిగింది రాజేశ్వరి. నువ్వెందుకు పలకరిస్తావు, అతను మాట్లాడినప్పుడు అని కమలంది. తర్వాత మాట్లాడదాం ఊరుకో అని కసిరింది పార్వతమ్మ. వరలక్ష్మి హాల్లోకి రాకుండా అవతల కిటికీ దగ్గర నిల్చుని పెళ్లి కూతురిని చూస్తోంది. వెంకటలక్ష్మిని నీ అన్న కోడలట నాకు వేళకి పట్టెడు మెతుకులు పెట్టించింది. చిన్నపిల్లైనా మహాయోగ్యురాల్లా ఉంది. ఎవరి అమ్మాయి అని అడిగాడు. ఆ బంతిలో తిన్న ఆయన పొట్ట రాసుకుంటూ వచ్చి మా అన్నయ్య కోడళ్ళ, ఈవిడ పెద్దావిడ, అదిగో అది రెండోది, ఇంకా మూడోది వరలక్ష్మి. ఏదే అని రాధని అడిగింది వెంకటలక్ష్మి. అమ్మాయి తల్లి పెద్దల్లి ఈవిడే అని శేషమ్మ గారిని చూపించి ఆవిడ దగ్గర పెరిగిన పిల్ల ఈవిళ్లాగే పొనుమంతురాలు అని వెంకటలక్ష్మి ఉంది. మీ ఆయన కళ్ళు తిరిగి పడ్డారు. అంత మజ్జిగ తాగించి పడుకోబెట్టింది. ఎదుటివారి బాధ తెలుసుకోవడం కూడా ఒక సుగుణమనుకో. నీ పిల్లని కొన్నాళ్ళు ఆ పిల్ల దగ్గర పెట్టి చూడు, చూసైనా నేర్చుకుంటుంది. అమ్మా ఏ ఊరు అని శేషమ్మ గారిని అడిగాడు. జానకిరామయ్య గారిని ఎరుగుదురేమో, ఆయన భార్య అని వెంకటలక్ష్మి చెప్పింది. ఆయన గారి గురించి వినడమే కాని చూడలేదు. అలా చెప్పండి. ఆ చుట్టుపక్కల ఆయనకి ధర్మరాజు అనే పేరు. పొలమింటి పిల్లని సామెత. అందుకనే ఆ పిల్లకి గొప్ప బుద్ధొచ్చింది. రూపానికి తగ్గ గుణం ఉండడం కూడా అదృష్టమే అనుకోండి. ఆయనకు అడ్డొచ్చి పొలమింటి కోతి అనడం విన్నాం అంది రాజేశ్వరి. పొలమింటి పిల్ల లేని పక్షంలో కోతైనా అంత నమ్రతగా ఉంటుందని సామెత అన్నాడాయన. మీరు పొగిడిన అమ్మాయి భర్త అంటూ రమణారావుని చూపించింది వెంకటలక్ష్మి. దూరంగా కూర్చున్న ఆవిడ ఆయన ఊరికే ఎవరినీ పొగడలేదు. ఆయనంటే ఆ మాటలు అక్షరాల నిజమనుకో. ఏది ఆ అమ్మాయిని చూద్దాం పిలు అంది. రాధ వరలక్ష్మిని పిలుచుకుని వచ్చింది. ఆ మూట ఏమిటే అని వెంకటలక్ష్మి వరలక్ష్మిని అడిగింది. సూర్యనారాయణ గారు ఇచ్చారు పట్టుకోమని అంది. సూర్యనారాయణ గారు అక్కడికి రాగానే నువ్వు నమ్మి డబ్బిచ్చావంటే ఆ అమ్మాయి యోగ్యత ఇంకో మెట్టు పెరిగిందనుకో అన్నాడు. ఇందాక పొగిడానాయన. ఆ అమ్మాయి జానకి రామయ్య గారి అమ్మాయి, మీకు తెలియదనుకుంటాను. శేషం గారిని చూపించి ఆవిడ తెలుసుగా అన్నాడు సూర్యనారాయణ. ఇప్పుడే తెలుసుకున్నా అన్నాడు ఇందాకటాయన. సూర్యనారాయణ గారు మరి నేను వెళతానన్నాడు వెంకటలక్ష్మితో. అదేంటి భోజనం కాకుండానా అంది. భోజనం పెట్టించిందిగా అమ్మాయి అని వరలక్ష్మిని చూపించి అందరికీ చెప్పి మూట తీసుకు వెళ్లిపోయారు సూర్యనారాయణ గారు. ఆయన మా ఆడపడుచు బావగారు అని శేషమ్మ గారికి చెప్పింది వెంకటలక్ష్మి. గుర్రాజు భార్య చేయి తుడుచుకుంటూ వచ్చింది. మన రమణ భార్య తెచ్చి వడ్డించింది. పాపం నాకు ఒంటికి వచ్చిన దగ్గర నుంచి ఉండలేకపోతున్నాను అంటూ వెంకటలక్ష్మి దగ్గర కూర్చుంది. ఎంతమందికైనా వడ్డించగలదు, శుభ్రంగా ఏనుగు పిల్లలా ఉంది అంది రాజేశ్వరి. చే ఊరుకో, ఇప్పుడే కాస్త మనిషిలా తిరుగుతోంది, దీనికి ఒళ్ళు కాలి బతికింది అంటూ పక్కన కూర్చున్న ఆవిడకి చెప్పి అందరినీ భోజనాలకు లేవమంది వెంకటలక్ష్మి. శేషమ్మ వరలక్ష్మితో నీ తోటిపాళ్ళు నిన్ను చూస్తే ఓర్చలేకపోతుందేమిటే అని నీ పెదనానికి భోజనం ఎప్పుడూ అయిపోయింది అంది వరలక్ష్మి. పొట్టుపంచే నా పెట్లో ఉందే అంది శేషమ్మ గారు. నా పెట్లో ఉంది ఇచ్చాలే అని తను కూడా విస్తరులు వేసేందుకు వెళ్ళింది వరలక్ష్మి. ఆ పూట భోజనాలయ్యి విడిదికి వెళ్లారు. కమల రమణారావు దగ్గర కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ చెబుతోంది. మంచివాడే కాని చాలా అనుమానం. నాతో కూడా చెల్లెల్ని పంపాడు, వస్తోంది అంటూ దూరంగా జరిగి కూర్చుంది. ఏంటే భయపడేది, ఒదిగిన కొద్దీ ఒదిగిస్తారు అంటూ రాజేశ్వరి మీ ఆవిడికి గర్వంతో తల తిరుగుతుందేమో, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండమను అంటూ రమణతో ముక్కులు ఎగరేస్తూ చెబుతోంది. ప్రభాకరం వచ్చి వదిన కొంచెం పిల్లని దగ్గర పెట్టుకోలేవా, అయినా దాన్ని ఇలా రాక్షసులా తయారు చేసేవేమిటి అన్నాడు కోపంగా పిల్లని ముందుకు తోస్తూ. నా పిల్ల నిన్నేం చేసింది, ఈ ఆవిడ వెళ్ళి చెప్పినట్లుంది అని రమణతో కళ్ళు ఎగరేస్తూ చెప్పింది. నోటుకొచ్చినట్టు వాగడం తెలుసు, అమ్మనెత్తిన రాయి వేసి కొట్టింది, వెళ్ళి చూడు అని కసిరాడు ప్రభాకరం వదిన గారిని. ఈ గొడవలతోటే పెళ్లి పూర్తయి ఆ రాత్రికి పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్లిపోయారు. మర్నాడు శేషమ్మ గారు జానకిరామయ్య గారు రమణారావుని వాళ్ళ ఊరికి రమ్మని చెప్పి వరలక్ష్మిని ఇప్పుడు తీసుకువెళ్ళమా అని అడిగారు. మేమిద్దరం కలిసి వస్తాం అని చెప్పి పంపాడు రమణారావు. కమల ఆ రోజు వెళతానంది. నువ్వు చెప్పరా ఉండమని అంటూ రమణని అడిగాడు గుర్రాజు. వెళ్ళని, వాళ్ళ ఆయనకి కోపం వస్తుందట అన్నాడు రమణ.
పోనీలే, నిన్ను చూశాను, ఏదో బతికావు, మీ ఆవిడ అదృష్టం అంది నిట్టూరుస్తూ కమల. ఆ, ఇంకా లావుగా, ఇంకా బరువుగా, నగలతో గంగిరెద్దులా కప్పుకోవచ్చు అదృష్టాన్ని. ఈ రోగిష్ని చూపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అక్కస్తో రాజేశ్వరి అనేసింది. రమణ కోపంగా వదినా అని అరిచాడు. ప్రభాకరం వచ్చి రమణని మేడ మీదకి తీసుకెళ్లాడు. కమలతోటే రాజేశ్వరి వెళతానని వెళ్ళిపోయింది. గుర్రాజుకి ఉండాలనున్న వాళ్ల కోసం వెళ్ళక తప్పలేదు. రమణ దగ్గరికి వెళ్లి ఉద్యోగంలో చేరాక రాయి, కమలని తీసుకొస్తానులే, నువ్వేం బెంగ పెట్టుకోకు అని కల్పించుకుని చెప్పి వెళ్ళాడు గుర్రాజు. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇంకా కొందరున్న వెలుతురు వెనక చీకట్ల పెళ్లి కాళ్ళ వెనుక ఏదో విచారం కదిలినట్టుగా ఉంది వరలక్ష్మికి. ఆ రోజు రమణారావుని తాను చూడలేదు. మేడ మీదకి వెళ్ళింది. గదంతా చీకటిగా ఉంది. దీపం వేసింది వరలక్ష్మి. కనుకొలుకుల్లోంచి నీళ్లు కారుతున్నాయి రమణారావుకి. తను ఏం చెయ్యాలో తోచక మంచం దగ్గరగా నిల్చుని చూస్తోంది. గొంగురు కంఠంతో దీపం తీసేయమన్నాడు రమణారావు. దీపం తీసి గుమ్మంలో నిల్చుంది వరలక్ష్మి. వరు అని పిలిచాడు. వెళ్లి దూరంగా నిల్చుంది. వరలక్ష్మి చేయి తీసుకుని కళ్ళ మీద పెట్టుకున్నాడు రమణారావు. ఏం ఒంట్లో బాగలేదా అంది. నువ్వెప్పుడు నా దగ్గరే ఉంటావు కదూ అన్నాడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ రమణారావు. అది నవ్వో ఏడుపో తెలియకుండా వచ్చిన శబ్దంతో. ఇంకెక్కడుంటాను అంది వరలక్ష్మి. రమణారావు వరలక్ష్మిని దగ్గరగా, ఇంకా ఇంకా దగ్గరగా, ఊపిరి సలపనంత దగ్గరగా తీసుకున్నాడు. అతని కన్నీళ్లు వరలక్ష్మిని తడుతున్నాయి. విచారంలోంచి వచ్చిన సంతోషం వాళ్ల భవిష్యత్తు. అదే వాళ్ల అదృష్టానికి నాంది. భవిష్య జీవిత భవనానికి నిట్టూర్పుల పునాది. ఇంతటితో అదృష్ట రేఖ అనే నవల కంప్లీట్ అయిందండి. ఎందుకనో నాకు నవల పూర్తిగా రాయలేదు అనిపించింది. ఎందుకంటే చాలా చాలా డౌట్స్ ఉండిపోయాయి నవల్లో. అసలు రమణారావు అంత తొందరగా మనసెందుకు మార్చుకున్నాడు? అతను ఏం మింగాడు ఆత్మహత్య చేసుకోవడానికి? అలాగే కమల వాళ్ళు బొంబాయి వెళ్ళి ఏం చేశారు? తనకి డబ్బు పంపమని రమణారావు వరలక్ష్మికి ఎందుకు ఉత్తరాలు రాశాడు? ఇలాంటివేమీ కూడా మనకి స్పష్టంగా రచయిత నవల్లో రాయలేకపోయారు. అంటే నాకేదో పెద్ద తెలుసు అని కాదు, కానీ చాలా నవలలు చదివిన మీదట ఈ నవలలో చాలా పాయింట్లు రచయిత్రి గారు మనకి స్పష్టంగా అందివ్వలేకపోయారు అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేయగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.